వినాయకుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఆయనకి పెద్ద తలకాయ ఉంటుంది, అంటే బుర్ర బాగా పెద్దది, అంటే తెలివితేటలు మేధాశక్తి వినాయకుడికి బాగా ఎక్కువ అంటానికి ఆ బుర్ర అంతలావని చూపిస్తారు. అవును. మరి మనకు కూడా తెలివితేటలు మేధాశక్తి బాగా పెరగాలి, వినాయకుడు అంత విశాలంగా బుర్ర కూడా మనకు మంచిగా ఉండాలంటే ఆలోచనల విషయంలో దీన్ని పెంచే లడ్డు తినాలి. ఓకే. ఆ లడ్డే కొబ్బరి లడ్డు. కొబ్బరి తెలివితేటలకి మేధాశక్తికి పెట్టింది పేరు. దేవుడి దగ్గర దాన్ని అన్ని రూపాయలు ఎందుకు పెట్టారంటే మనిషికి ఇది ప్రధానం, పశువుకి ఇది ప్రధానం. మరి అలాంటి దాన్ని మనం నిత్యం వాడుకోవాలని మన ఆచారాల్లో పెడితే మనం రాను రాను కొబ్బరి కొలెస్ట్రాల్ అని మర్చిపోతున్నాం. కానీ ఇక్కడి నుంచి అట్టటి అపోహలన్నీ పక్కన పెట్టి కొబ్బరి లడ్డులు కాస్త రోజు తింటే దీనికి బాగా మంచిదని అర్థం చేసుకోవడానికి కొబ్బరి లడ్డు ఈరోజు స్పెషల్గా ఆరోగ్యానికి హాని లేని విధంగా పంచదార లేకుండా ఎలా చేసుకోవాలో చూడండి. కోకో లడ్డు తయారు చేయడానికి